వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ మంజూరైనట్టుగా తెలుస్తోంది. బెయిల్ మంజూరు చేసింది ఎస్సీ ఎస్టీ కోర్టు. ఇటీవల ఇరు వర్గాల తరపున న్యాయవాదులు వాదనలు వింది కోర్టు. వంశీతో పాటు మరో 4గురికి బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది. వల్లభనేని వంశీపై మొత్తం 4 కేసులున్నాయి. ఇప్పటికీ కిడ్నాప్, ల్యాండ్ కబ్జా, అలాగే అక్రమ్ మైనింగ్, టీడీపీ ఆఫీస్పై దాడి కేసులు నమోదై ఉన్నాయి. మొత్తం 3 కేసుల్లో బెయిల్ మంజూరైంది వల్లభనేని వంశీకి అయినట్టుగా తెలుస్తోంది. ఇక టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఈ నెల 21 వరకు కూడా రిమాండ్ విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఏ అంశాలని పరిశీలించి బెయిల్ మంజూరు చేస్తుంది కోర్టు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది? ఎటువంటి కండిషన్స్ విధించింది ఈ సందర్భంలో? వాస్తవంగా సచిన్ వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వంశీ మీద ఇప్పటికి దాదాపుగా 4 కేసులు ఉన్నాయి. ఒకటి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, రెండవది గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసు, రెండవది ల్యాండ్ కబ్జా, మూడవది అక్రమం. ఈ 4 కేసుల్లో ఈ రోజు సత్యవర్ధన్ కి సంబంధించిన కేసుకి సంబంధించి అతనికి బెయిల్ వచ్చింది. అంటే సత్యవర్ధన్ కేసులో ఎస్సీ అట్రాసిటీ కేసు ఇది. దాని మీద దాదాపుగా 90 రోజుల పాటు జైల్లో ఉన్నాడు కాబట్టి ఆ బెయిల్ శాంక్షన్ చేస్తున్నట్టుగా. అదే కాకుండా అతనికి ఆరోగ్య పరిస్థితులు బాగలేవు. ఈ రోజు మధ్యాహ్నం కూడా కోర్టుకు వచ్చినప్పుడు అతను ఆరోగ్యం సరిగా లేకపోవడంతో హాస్పిటల్ తీసుకెళ్లి తిరిగి ఇప్పుడే హాస్పిటల్ నుంచి సబ్ జైలుకి తరలించారు. అయితే బెయిల్ వచ్చినా కూడా వంశీ విడుదల ఇప్పటికి జరిగే పరిస్థితి లేదు. సత్యవర్ధన్ కేసుతో పాటు ల్యాండ్ కబ్జా, అక్రమ మైనింగ్, ఈ 3 కేసుల్లో కూడా వంశీకి 3 కేసుల్లో బెయిల్ వచ్చినాయి. నిన్న ఒక బెయిల్ వచ్చింది, ఈ రోజు ఒక బెయిల్ వచ్చింది, అంతకు ముందు ఒక బెయిల్ వచ్చింది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే గన్నవరం తెలుగుదేశం పార్టీ కేసులో A1 గా ఉన్న A71 గా ఉన్న వల్లభనేని వంశీకి దీంట్లో ఒక కేసు రావాలి. ఆ కేసుకు సంబంధించి ఈ నెల 21 వరకు కూడా రిమాండ్ ఉంది. సో రిమాండ్ ఉంది కాబట్టి వెంటనే ఇప్పుడు ఆ రిమాండ్ ని బెయిల్ వేసుకుంటే త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రిమాండ్ లో ముందే ఆల్రెడీ కోర్టు ఇచ్చింది కాబట్టి బహుశా 22న రిమాండ్ పూర్తవుతుంది కాబట్టి ఈ నెల 22న ఈ కేసులో కూడా ఒకవేళ బెయిల్ గాని వస్తే అప్పుడు వల్లభనేని వంశీ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. కానీ అప్పటి వరకు కూడా కంప్లీట్ గా విజయవాడ జైల్లోనే ఉండాలి. అయితే కొంత మెడికల్ రిపోర్ట్స్ ఈ రోజు కోర్టులో కూడా జడ్జి ఒక మాట ఇప్పుడు అతను ఆస్మాతో బాధపడుతున్నారు, కొంచెం బ్యాక్ పెయిన్, తర్వాత నడవలేని స్థితిలో ఉన్నారు, మెడిసిన్స్ సరిగ్గా ప్రాపర్ మెడిసిన్స్ లేవు అనేది. సో ఆ నేపథ్యంలోనే ఈ రోజు కోర్టు కూడా సూచించింది, మీరు హాస్పిటల్కి వెళ్ళి హెల్త్ చెకప్, ఆ రిపోర్ట్స్ ని కంప్లీట్ గా గవర్నమెంట్ అంటే జడ్జి వారి ముందు పెట్టండి అని చెప్పారు. అయితే ఇప్పుడు బేసిక్ గా 3 కేసుల్లో 4 కేసుల్లో 3 కేసుల్లో బెయిల్ వచ్చింది. ఇంకొక కేసు మాత్రమే ఉంది. ఆ కేసుకు సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. దానికి సంబంధించి 22, 21 దాకా రిమాండ్ ఉంది కాబట్టి రిమాండ్ వరకు వేచి ఉంటారా, లేదు 22 ఆయనకి బెయిల్ కానీ అప్లై చేసుకుంటే ఆ రోజు బెయిల్ వస్తుందా అనేది కూడా చూడాలి. అయితే ఈ లోపల ఒకవేళ హెల్త్ కండిషన్స్ బాగలేవు కాబట్టి ఈ లోపల మరోసారి ఏమన్నా ఈ వారం రోజుల వరకు కంటే ఈ వారం రోజుల లోపల ఏదైనా బెయిల్ వేసుకుంటే ఏదైనా కోర్టు డైరెక్షన్ ఇచ్చేదా చూడాలి. కానీ 3 కేసుల్లో ఊరట లభించిందని చెప్పాలి. ఇంకా మిగిలింది ఒక కేసే, అది కూడా 21 వరకు రిమాండ్ ఉంది. 22 కానీ వంశీకి విడుదల ఎప్పుడు అనేది క్లియర్ గా చెప్పలేం. కానీ ఇప్పటి వరకు కూడా విజయవాడలోని 4 కేసులో కూడా బెయిల్ వచ్చింది అనుకోవాలా, లేకపోతే కొన్ని కేసెస్ లో వచ్చిన తర్వాత? ఎందుకంటే సాధారణంగా చూస్తూ ఉంటాం కొన్ని కేసెస్ లో రిలీజ్ అవుతారు, ఆ తర్వాత మిగిలిన కేసులకు సంబంధించి శిక్ష అనుభవించాల్సి ఉంటుందా, లేకపోతే జైల్లో ఉండాల్సి ఉంటుంది? లేదు ఈ కేసుల్లో 3 కేసులు అది కన్ఫర్మేషన్ అక్కడ దోషి అనే క్లియర్ అయితే అప్పుడు దాన్ని బట్టి ఉంటుంది. ఇది రిమాండింగ్ బట్టి ఉంటుంది. ఇక్కడ 4 కేసులు ఉన్నాయి. ఒకటి అట్రాసిటీ కేసు, రెండోది ల్యాండ్ కబ్జా కేసు, మూడోది మైనింగ్ కేసు. ఈ అట్రాసిటీ కేసులోనే అతనికి ఇంతకాలంగా బెయిల్ కాల, మిగతా 2 కేసుల్లో బెయిల్ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ 3 బెయిల్ వచ్చింది. ఇంకా ఒక్క కేసు మాత్రం మిగిలి ఉంది, అది గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాంట్లో కూడా ఇతను A71 లో ఉన్నాడు కాబట్టి కొంత డెఫినెట్ గా బెయిల్ వచ్చే పరిస్థితి ఉంది అని మనకు సమాచారం అయితే అవుతుంది. అంటే లాయర్ల ద్వారా సమాచారం వస్తుంది కాబట్టి దాంట్లో కొంత ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అది కూడా 21 తర్వాత ఉంటుందా అంటే ఈ కేసులో 21 వరకు రిమాండ్ ఉంది. అందుకోసమనే ఈ రిమాండ్ అయిన తర్వాత బెయిల్
బెయిల్ ఇస్తారా లేకపోతే లేదా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బహుశా ఈ లోపల వరకు ఇప్పుడు ఈ రోజు బెయిల్ వచ్చినా ఊరట వచ్చినా అతను బయటకి వచ్చే పరిస్థితి ఉండదు. బహుశా ఇంకొక వారం రోజులు వంశీ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి కనబడుతుంది. రైట్. ప్రస్తుతం వల్లభనేని వంశీకి సంబంధించి కోర్టు తీర్పు తర్వాత వైసీపీ వర్గాలు కావచ్చు లేకపోతే ఆయన కుటుంబం రియాక్షన్ ఏమైనా వస్తుందా కృష్ణమోహన్? వైసీపీ వర్గాల నుంచి తెలుసు వాళ్ళకి, అంటే బేసిక్ గా వాళ్ళ కుటుంబ సభ్యులు తర్వాత వైసీపీ తరఫున కొంతమంది నాయకులు బెయిల్ కోసం గట్టిగా పోరాడుతున్నారు. ఒకవైపు మొన్న వంశీ సతీమణి గవర్నర్ని కలిసింది. తర్వాత కొంతమంది వైసీపీ లీడర్లు మాజీ మంత్రి పేర్ని నాని అలాగే తలసల రఘురాం వీళ్ళందరూ కూడా వెలిసి ఎమ్మెల్సీ తలసల రఘురాం వీళ్ళందరూ కూడా వెలిసి క్లియర్ గా అక్కడ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయనతో కూడా విషయం చెప్పారు. ఆయనకు హెల్త్ సంబంధించిన కొంత ఈక్వెషన్స్ ఉన్నాయి. అక్కడ పరిస్థితుల్ని గవర్నర్ కి వివరించారు. సో అది ఒక పార్ట్. మరి కోర్టుకు సంబంధించిన వ్యవహారంలో కోర్టులో ఆల్మోస్ట్ మూడిట్లో బెయిల్ ఉంది కాబట్టి, బెయిల్ వచ్చేసింది కాబట్టి ఒక్క కేసులో బెయిల్ ఉంది. బహుశా పూర్తిగా బెయిల్ వచ్చిన తర్వాత దీని మీద పూర్తిగా మాట్లాడే పరిస్థితి. ఎందుకంటే ఇంకా ఇప్పటికీ రిమాండ్ లో ఉండాల్సిన పరిస్థితి, 21 వరకు రిమాండ్ కొనసాగాల్సిన పరిస్థితి. అంటే దాదాపుగా ఇంకో 10 రోజులు ఆయన రిమాండ్ లో, అంటే 8 రోజులు వారం రిమాండ్ లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. సో అది క్లియర్ అయితేనే దీని మీద ముందుగా ఫర్దర్ ఏం మాట్లాడతారు ఏంటి అనేది. అయితే ప్రధానంగా ఇది అట్రాసిటీ కేసు కాబట్టి దీని మీదనే కొంత టెన్షన్ ఉంది. ఇది బెయిల్ వచ్చింది కాబట్టి చాలా వరకు కొంత హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పటికీ దాని మీద పెద్దగా ఇంకా ఎవరు మాట్లాడడానికి ముందుకు రాలేదు. ఇప్పుడే మెడికల్ టెస్ట్ అయిన తర్వాత వంశీని తిరిగి హాస్పిటల్ కి తరలించే ప్రయత్నం చేశారు. సచిన్ ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి కృష్ణమోహన్. ఇప్పుడే కనుక ఎవరైనా ట్యూన్ అయి ఉంటే దానికి సంబంధించి వల్లభనేని వంశీ బెయిల్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైందా? ప్రస్తుతం మీ క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. సత్యవర్ధన్ కేసులో, ఇన్ఫాక్ట్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ మంజూరు అయింది అంటూ కూడా చర్చ జరుగుతోంది. బెయిల్ మంజూరు చేస్తుంది ఎస్సీ/ఎస్టీ కోర్టు అంటూ తెలుస్తోంది. ఇటీవల ఇరు వర్గాల తరపున న్యాయవాదుల వాదన విందే కోర్టు వంశీతో పాటు మరో 4గురికి బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక వల్లభనేని వంశీపై మొత్తం 4 కేసులు ఉన్నాయి. ఇప్పటికే కిడ్నాప్, ల్యాండ్ కబ్జా, అక్రమ మైనింగ్, టీడీపీ ఆఫీస్పై దాడి కేసులు నమోదయ్యాయి. మొత్తం 3 కేసుల్లో బెయిల్ మంజూరైనట్టుగా తెలుస్తోంది. ఇక టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఈ నెల 21 వరకు కూడా రిమాండ్ విధించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, వల్లభనేని వంశీకి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? ఆయన సన్నిహితులు కావచ్చు లేకపోతే ఆ కోర్టు ప్రాంగణకు వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ రియాక్షన్ ఏంటి? బేసిక్ గా వల్లభనేని వంశీ కోర్టుకి వచ్చిన ప్రతిసారి కూడా పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు కావచ్చు, ఆయనతో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఆయన ఆరోగ్యం ఎలా ఉందని తెలుసుకునే దానికి చాలా మంది కోర్టుకి వస్తున్నారు. నేను అంటే మనం పర్సనల్ గా నేరుగా చూసినప్పుడు కూడా ఈ వ్యవహారంలో అయితే కొంత వల్లభనేని వంశీకున్న అభిమానులు లేదు ఆయనకున్న టీం వాళ్ళందరూ కూడా రెగ్యులర్ గా వస్తున్నారు. ఒక దశలో అతని ఆరోగ్యం నిజంగానే చాలా వీక్ గా ఉన్నాడు. వంశీ మాట్లాడలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. కనీసం నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ రోజు కూడా వంశీ దగ్గుతున్నాడు, విపరీతంగా కోర్టులో దగ్గుతున్న పరిస్థితి. నెబులైజర్ వాడాలని చెప్పి డాక్టర్స్ చెప్పారు. కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. అలాగే కొంత మెడికేషన్ కూడా క్లియర్ గా చేయాలి. ఈ రోజు ఇప్పుడు కోర్టు ఇంకొక మాట కూడా చెప్పింది, వంశీ ఆరోగ్యం కొంత బాగలేదు కాబట్టి మీరు మెడికల్ రిపోర్ట్ ని కోర్టులో హాజరుపరచండి అని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు హాస్పిటల్ కి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి నేరుగా ఆయన వెళ్తున్నారు. ఆరోగ్యపరంగా అయితే వంశీ కొంత బాగా ఇబ్బందిలో ఉన్నారు. అతనికి బేసిక్ గా వెన్ను నొప్పి వెనకాల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఆ వెన్ను నొప్పితో చాలా వరకు బాధపడుతున్నారు. చాలా కాలంగా సమస్య ఉంది. ఆ నొప్పి వల్లనే ఎక్కువగా నడవలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైం కొంత జైల్లో కూడా కొంత అంటే సాధారణంగా లేదు, కొంచెం గట్టిగా స్ట్రిక్ట్ గా బయట నుంచి కూడా ఆహారం అనుమతి లేదు వంశీకి. గడిచిన 90 రోజులు జైల్లో ఉన్న ఫుడ్డే తినాల్సిన పరిస్థితి వచ్చింది. బయట నుంచి ఎక్కడ ఫుడ్ వచ్చే పరిస్థితి లేదు. సో దాంతో కొంత ఆరోగ్యం క్షీణించింది. బేసిక్ గా మనకు అర్థం, జైల్లో 90 రోజులు ఉండడం, అందులో అక్కడ ఫుడ్ పరిస్థితి మనకి తెలిసిందే కదా. సాధారణ ఖైదీలు ఏ విధంగా ట్రీట్మెంట్ పొందారో ఆ విధంగానే వంశీ కూడా ట్రీట్మెంట్ పొందిన పరిస్థితి అయితే ఉంది. అతనికి ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. ఎక్కడ అతనికి కొంత వెసులుబాటు ఇచ్చే పరిస్థితి కొన్ని ఉంటుంది. ఆ వెసులుబాటు అయితే ఎక్కడ వంశీకి ఇవ్వలేదు. సో దాంతో
కొంత ఆరోగ్యపరంగా కావచ్చు, కొంత మిగతా విషయాల్లో కూడా కొంచెం బాగా సఫర్ అయిన పరిస్థితి ఉంది. కానీ ఈ మూడో కేసులో ఇప్పుడు సత్యవర్ధన్ కేసులు నిజంగానే అతనికి బెయిల్ రావడం మాత్రం కొంత రిలీఫ్, నిజంగా బేసిక్ గా వాళ్ళ అభిమానులు కొంత రిలీఫ్ పొందినప్పటికీ, బట్ వంశీ మీద ఉన్న మరో కేసు అది గన్నవరం పార్టీ ఆఫీస్ మీద జరిగిన కేసు. ఆ కేసు 21వ తారీఖు వరకు కూడా కంప్లీట్ గా దానికి సంబంధించి కొంత దానికి సంబంధించి ఇది ఉంది, దానికి సంబంధించి రిమాండ్ ఉంది. సో ఆ రిమాండ్ అయిన తర్వాత మాత్రమే కొంత దానికి సంబంధించిన ఇతర యాడ్ అయ్యే పరిస్థితి ఉంది. 22 మోస్ట్లీ వంశీకి బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయనేది సమాచారం అవుతుంది. అయితే ఈ లోపల మెడికల్ రిపోర్ట్స్ కూడా ఈ రోజు కోర్టు వారికి సబ్మిట్ చేయమని చెప్పారు కాబట్టి కొంత అనారోగ్యంగా ఉన్నాడనేది మెడికల్ రిపోర్ట్ లో కూడా వచ్చింది. నడవడానికి కూడా కొంత ఇబ్బందిగా ఉంది. అట్ ద సేమ్ టైం శ్వాసకోశకు సంబంధించిన వ్యాధితో కొంత కొంత ఇబ్బందులు ఉన్నాయి. అలాగే నెబులైజర్ కూడా పెట్టమని చెప్పారు. కొంత ఈ సెక్షన్ ఆఫ్ ఇదైతే నడుస్తుంది కాబట్టి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అది చూడాలి. బట్ బెయిల్ కి సంబంధించి వ్యవహారంలో నాకున్న సమాచారం 21 వరకు బెయిల్ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు అని కొంత తెలుస్తోంది. 21 వరకు రిమాండ్ ఉంది కాబట్టి 22న వంశీకి కొంత పూర్తి స్థాయిలో కొంత రిలీఫ్ దొరికే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ కృష్ణ, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. వల్లభనేని వంశీకి సంబంధించిన ఏదో లేటెస్ట్ అప్డేట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైందా అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఇక సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది. బెయిల్ మంజూరు చేసింది SC/ST కోర్టు అనేది అందుతున్న సమాచారం. ఇక ఇటీవల ఇరు వర్గాల తరపున న్యాయవాదుల వాదన వింది కోర్టు. వంశీతో పాటు మరో 4గురికి బెయిల్ మంజూరు చేసింది. వల్లభనేని వంశీపై మొత్తం 4 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కిడ్నాప్, ల్యాండ్ కబ్జా, అక్రమ మైనింగ్, టీడీపీ ఆఫీస్పై దాడి కేసులు నమోదయ్యాయి. మొత్తం 3 కేసుల్లో బెయిల్ మంజూరైనట్టుగా తెలుస్తోంది. ఇక టీడీపీ ఆఫీస్పై దాడి కేసులు ఈ నెల 21 వరకు కూడా రిమాండ్ విధించింది కోర్టు.